ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుని మరింత వరకు దేవాతి దేవుని కృప వలన మరి యొక్క లైవ్ను మీ అందరి ముందుకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థనల ద్వారా మరి వాక్యము ద్వారా మీరు అనుదినము బలపరచబడుతున్నారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. అలాగనే ఈ పరిచర్య నిమిత్తము మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ మరి యొక్క ఫేస్బుక్ లైవ్ అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ప్రార్థనతో కూడుకుని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు 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 వందనాలయ్యా. అయా కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, శివాధిపతివైన తండ్రి, నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నన్ను మమ్మల్ని అయిన దినామును ప్రభువా జ్ఞాపకము చేసుకొని ప్రభువా అయా సజీవులుగా ఉంచిన విధానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. గనులైన వారు గొప్పవారికి లేని ధన్యతను యోగ్యతను ప్రభు ఈ దినమును మాకు ఇచ్చి నా ప్రభువానికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేని వారము ప్రభు. ఆయనను ప్రభునైనా మమ్మల్ని ప్రేమించి ప్రభుని స్వరక్తం ఇచ్చినైనా మా కొరకునైనా అయా మా పాపల నిమిత్తము మా శాపముల నిమిత్తము ప్రభా కలువరి సిలువలో ప్రభా బలియాగముగా ప్రభునైనా మా కొరకునైనా అయా తనని ప్రాణమునే ప్రభ వెలగా చెల్లించావు ప్రభా. అయా మీ శాపంలో పాపంలో అంధకారంలో ప్రభా వ్యసనంలో ప్రభునైనా అయా అతని బాధలో అనారోగ్యంలో ఉండకూడదని ప్రభా అయా మా కొరకునైనా ముందుగానే ప్రభునైనా అయా నైనా నువ్వు ఎలా చెల్లించిన గొప్ప తండ్రివి ప్రభునైనా నీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చిన రుణం మేము తీర్చుకోలేము ప్రభా. ఈ దినము ప్రభునైనా అయా తన యొక్క లైవ్ చేయడానికి నువ్వు కృప చూపించి ఉన్నావు ప్రభునైనా నీకు వందనాలు. అయా విని చిన్న బిడ్డలపై నీ కృప నుంచండి ప్రభ. చూచిన వారు చూడబుద్ధిని కలగచేయండి ప్రభా. అయా వినిచిన వారు వినబుద్ధిని కలగచేయండి ప్రభునైనా. అయా గ్రహింపు ఆత్మను మీద దయచేయండి ప్రభునైనా. అయా నీ వాక్యము రెండించగల ఖడ్గము వంటిదని ప్రభా. అయా శరీర మానిని విభజించి పాలించినంత మటుకు నాయన నీ వాక్యమునైనా లోతుగానైనా అయా మమ్మల్ని సరిచేసి నాయన నీలో నిలబెట్టండి ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ దినము ప్రభా మా దేశాల పట్ల మా రాష్ట్రాల పట్ల మా గ్రామాల పట్ల అయా తన్ని నాయన మా ప్రాంతాల పట్ల నీ కృపనుంచండి ప్రభా. భయంకరమైన పరిస్థితులు మా దేశమునైనా అయా క్రైస్తవుల్లో ప్రభునైనా అనేకమైన విభేదాలు కలుగ చేస్తూ ప్రభునైనా అయా సేవకుల పైన విశ్వాసుల పైన ఎన్నో దాడులు జరుగుతున్నవి ప్రభునైనా. అయా కనికరించి ప్రభునైనా అయా నీ కను దృష్టి నుంచి నాయనా అయా తని ఆనాడు ప్రభు అయా సౌలుని ప్రభు అయా ప్రాంతంలో నడిపించినప్పుడు అనేక మంది బిడ్డలను హింసిస్తూ దూషిస్తూ ప్రభు చెడ్డ మాటలలో పలుకుతూ ప్రభు గాయపరుస్తూ ప్రభు హతమార్చిన సౌలుని పౌలుగాను మార్చుకున్నావు ప్రభునైనా. అయా నీ బిడ్డలైన వారి మీద తను ఏ విధమైన ప్రయోగాలు చేస్తున్నారో ప్రభునైనా అయా తండ్రి అయా కృపతో జ్ఞాపకము చేసుకోండి ప్రభు. అయా దర్శించి ప్రభు ఆనాడు సౌలుని పౌలుగా ఏ రీతిగా మార్చుకున్నావు ప్రభు. అయా గాయపరుస్తున్న వారిని ప్రభు అయా తను హింసిస్తున్న వారిని కొడుతున్న వారిని ప్రభు నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా కనికరించి ప్రభు అయా వారిని దర్శించి ప్రభు నైనా వారి కట్టిన హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చు ప్రభు. వారిలో ఉన్న విభేదాలను తీసివేయండి ప్రభు నైనా. అయా నూతన హృదయాల వరకు దయచేయండి ప్రభు నైనా. అయా తన నాయన నీ ప్రేమను వాళ్ళలో కలగచ్చేయండి ప్రభు నైనా. అయా నాయన నీ ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తుంది ప్రభు. అయా నీ ప్రేమను వాళ్ళలో పుట్టించండి ప్రభు నైనా. సహోదరుల ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభు. నీ బిడ్డలైన వారిని ప్రభు అయా నీ జనాంగము ప్రభు నైనా అయా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ప్రభు ఈ లోకపు దేవత వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనము కలగ చేస్తున్నది ప్రభు నైనా. అయా గుడ్డితనము నుండి విడిపించి నీ ప్రజలైన వారి మీదకి వస్తున్న ప్రతి ఒక్క దాడుల నుండి తప్పించండి ప్రభు. కృప చూపించండి అయ్యా, కనికరించండి అయ్యా. అయా నీ నామంలో వారిని నిలబెట్టండి ప్రభు నైనా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నీ సర్వాంగ కవచమును మీరు అనుగ్రహించండి ప్రభు నైనా. అయా కృప చూపించండి అయ్యా, బలపరచండి ప్రభు. నీ వాక్కుల వారిని మీరు స్థిరపరచండి నైనా. నీకు వందనాలు స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ యొక్క బలహీనతతో ఏ కరస్త కరమ లరద శలే క్లోరి క్రద శల
అయా నీ ఆత్మ కార్యమును మీరు జరిగించిన ప్రతి బిడపై నీ కృపనుంచినైనా నీ గాయపడిన హస్తము నుంచి నాయన మీరే వారికి నేను బలమును అనుగ్రహించి ధైర్యమును అనుగ్రహించి నాయన అయా మీరు నిలబెట్టండి ప్రభా. నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మా దేశ నాయకులపై నీ కృపనుంచింది, అధికారులపై నీ కృపనుంచింది అయ్యా. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ కృపనుంచి నాయన వారికి నేను మంచి జ్ఞానం, మంచి వివేకమును, మంచి తెలివిని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా నీ యందు నాయన అయా భయభక్తులు కలిగిన వారి వలె ప్రభా నైనా వారి యొక్క నడక ప్రభా సమస్తమును ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. న్యాయకరమైన పరిపాలన చేయటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయా జ్ఞాపకం చేసుకుని నాయనానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డపై నీ కృప నుంచి నాయన ఇదిగో నాయన బలకు సమీపిస్తున్నామేమో అయా తన్ని హృదయాలను సిద్ధపరచుకుని నీ సన్నిధానంలో ప్రభు ఇంతవరకు నీ కృపతో నాయన జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు నాయన. అయా అయోగ్యులముగా కాక ప్రభు నాయన నిర్దోషమైన చేతులతో ప్రభు నాయన అయా శుద్ధమైన హృదయము కలిగి ప్రభు నీ సన్నిధానంలో ప్రభా అయా మేము యోగ్యులమైన వారి వలె ప్రభు నీ సన్నిధానంలో బలకు సమీపస్తులుగా మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఏ విధమైన భేదములు గాని కలహములు గాని మత్సరములు గాని ప్రభు నాయన అయా లేనటువంటి ప్రేమ అయా ఐక్యతను మనం నింపి ప్రభు సమాధానకరముగా ప్రభా అయా బలలో చేయవేటుకు నీ కృపను దయచేయండి ప్రభు. దుష్టుడు అనేక రీతిలుగా మమ్మల్ని అయా చెరుపుతున్నప్పటికీ అయినను ప్రభు నాయన నీలో నిలబడగలిగే శక్తి సామర్థ్యతను మాకు దయచేసి అయా సమాధానముతో ప్రభు నాయన అయా నైనా నీ సన్నిధానంలో మేము ఏకీభవించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. కృప చూపించండి అయా, సహాయము దయచేయమని ప్రతి బిడపై నీ కృపను ఉంచమని అయా కనికరము చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ కార్యక్రమం అంతా వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించిన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా ప్రభా నీ నామ మహిమార్థముగా ప్రభునైనా అయా ప్రభు యొక్క రొట్టెలో ప్రభునైనా అయా ద్రాక్షరసంలో ప్రభునైనా అయా పాలు పొందుచుండగా నీ బలమును నీ శక్తిని మేము అందరమునే పొందుకున్నట్టుగా నీ కృపను అందరి ఎళ్లకు మరపచేయమని నీ సహాయం నీ సన్నిధి మా పైన ఉంచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం. హల్లెలూయా. క్షేమము నా శాశ్వత జీవము, క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే, గడలిని వీచిన విశ్వాసము ఇచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే అగ్రంథమై బలపరచెను నన్ను, నా యేసయ్యా
క్షణమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పరిలపరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పరిలపరచితిని. భూషత్తము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరగా. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. నీ కృపలోనే పరవశించెనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి శివమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి శివమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడునాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ప్రేమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై గాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నిటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నిటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మన్నము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మన్నము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ దేవుని స్తోత్రం హల్లెలూయా మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను కన్నీళ్లతో పాదాలు కడిగింది కన్నీళ్లతో పాదాలు కడిగింది
ఎంతవరకు దేవుని ఆశలుగా దేవుని నామాన్ని పట్టుకున్నాం. మరి వాక్యం వాక్యం చేయడం ఆరాధన. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం చూద్దాము. యెహోవా, నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉన్న నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయమున వైపున నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనలను ఆలోచించము. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారి దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారికి వృద్ధిపరచుగా నిర్మూలన చేయను. యెహోవా నా విజ్ఞాపనలను ఆలకించుచున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించుచున్నాను. వాక్యం నన్ను దర్శించును. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన శక్తికి రక్షణదుర్గము. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో వేసుకోవడం కొద్ది నిమిషాలు దేవుని సంఘాన్ని స్తుతులు చెల్లించుకుని దేవుని నామాన్ని ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయానికే వందనాలు 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 వందనాలయా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తివంతుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయా. ఎల్ షదాయినికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృప కలిగిన దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృప కలిగిన తండ్రికి స్తోత్రాలు స్తోత్రాలు. నీ నామము గొప్ప చేయడానికి ప్రభువా, నీ నామము హెచ్చించడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అల్పయోమేఘమైన దేవానికి స్తోత్రాలు. అయా తండ్రి, నీకే మహిమ నీకే మహిమ నీకే నైరేఖాల రాబాషెలెరియా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయానికే వందనాలు 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 వందనాలయా. ఎల్ షదాయినికే వందనాలు వందనాలు వందనాలు. రఘునీనికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా. అయా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. నిరంతరము స్తుతులు అందుకుంటున్న దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రమునయా. అయానికే వందనాలు 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 వందనాలయా. అయా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. ప్రభువాలు అయా నైనా మమ్మల్ని ఆవరించండి ప్రభువా. అయా నీ ఆత్మచిత మమ్మల్ని ఆవరించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మాలోనికి రండి ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మాలో కార్యము జరిగించండి పరిశుద్ధాత్మదేవ. అయా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము పరిశుద్ధాత్మదేవ. అయా బలమైన కార్యాలు మాలో జరిగించండి పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. రన్రేఖాబా షెలారాబా షిక. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు 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 వందనాలయ్యా. అయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నాయనా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నాయనా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు 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 తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీకే వందనాలు ప్రభువా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నాయకుడవు మా నావికుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు. నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. బలముగా వీచే గాలి వాలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి వాలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా. వడివడిగా ప్రవహించే నది వాలే మా కడుపులోనికి రండి దేవా. వడివడిగా ప్రవహించే నది వాలే మా హృదయంలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా.
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరసు పైకి రండి దేవా పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరసు పైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా మా నాయకుడవు మా నావికుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు మా నాయకుడవు మా నావికుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా అయానికే స్తోత్రాలు వందనాలు ప్రభు మా నాయకుడు ప్రభు అయా నావికుడు ప్రభు మా బోధకుడు ప్రభు అయా మా స్నేహితుడు ప్రభు నైనానికి స్తోత్రాలు ప్రభు అయా నైనా నాడు ప్రభు అయా పోస్తులు ప్రభు నైనా మేడగదుల ప్రభు నైనా అయా కొద్ది మందిగా ప్రభు నైనా అయా స్తుతిస్తున్నప్పుడు ప్రభు నైనా అయా జ్వాలల బట్టి నాలుకల చేత భాగింపబడిన పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు నైనా అయా సంచారము చేస్తున్న దేవుడు ప్రభు నైనా నీకు వందనాలు స్తోత్రాలయ్యా అయా ఈ దినాన ప్రభు నైనా అయా తండ్రి నాయన మా పట్ల కార్యము చేయండి ప్రభు నీ పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు అయా నీ భాషలరా కాలరా భాషలరా అన్య భాషలతో ప్రభునైనా అయా నాడు ప్రభు అనేక మంది ప్రభునైనా అయా ఆశ్చర్యపడే రీతిలో ప్రభునైనా అయా కార్యము చేస్తున్న దేవుడు ప్రభునైనా నీకు స్తోత్రాలు 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 ప్రభు అయా పరిశుద్ధాత్మ దేవా నిన్ను ఆహ్వానిస్తున్నాము ప్రభు మా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాము ప్రభు అయా మాలో ఉన్న చెడుగును ప్రభు ప్రతి మాలిన్యమును ప్రభునైనా అయా నైనా నీ పరిశుద్ధాత్మ ద్వారా తొలగించి వేయండి ప్రభునైనా అయా నైనా నైనా నీకు వందనాలు మీ ఆత్మ మాలో ఉంటే ప్రభునైనా అయా ప్రతి పాపమును ఒప్పింపచేయని ఆత్మ ప్రభునైనా నీకు స్తోత్రం ప్రతి పాప మాలిన్యమును తుడిచివేయని పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు అయా నీ పాపము అయా ప్రతి ఒక్క పాపము నుండి ప్రభునైనా ఒప్పింపచేయగల శక్తి కలిగిన నామము ప్రభు నీ నామము ప్రభు అన్ని నామముల కన్నా పై నామము ప్రభు నీ నామము ప్రభు యేసు అను నామము ఉచ్చరించినప్పుడు ప్రభు అయా అనేక దయ్యముల ప్రభు అనేక సేన పట్టిన దయ్యములను ప్రభునైనా అయా తన్ని విడిపించగలిగిన శక్తి కలిగిన నామము ప్రభునైనా నీ నామము ప్రభు అయా నీ నామమును మేము ఆహ్వానిస్తున్నాము ప్రభు ఏ బిడ్డలైతే ప్రభు నీ నామము ఎరుగకుండా ఉన్నారో ప్రభునైనా అయా నీ నామమును ధరించలేకుండా ఉన్నారో ప్రభునైనా అయా నీ ప్రశస్తమైన నామము ఎదుగు ప్రభునైనా వారందరూ వచ్చేలాగున ప్రభు వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మీరు తెరవండి పరిశుద్ధాత్మదేవా అయా బలమైన కార్యములు జరిగించండి ప్రభు ఈ లోకపు దేవత వారికి మన నేత్రంలో
పరిశుద్ధాత్మదేవ ప్రభు అయా నీ సహాయం దయచేయండి ప్రభు నాయన. వారి అంధత్వంలో నుండి ప్రభు, వారి గుడితనంలో నుండి ప్రభు, వారి చెడుతనంలో నుండి ప్రభు నాయన అయా మోగువారిగా ప్రభు నాయన అయా నిన్ను స్తుతించలేని వారిగా ప్రభు నాయన, నీ మాటలు వినలేని వారిగా ప్రభు నాయన అయా నీ కార్యములు చూడలేని వారిగా ఉంటున్నారు ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీరు కార్యము జరిగించండి ప్రభు. అయా నిన్ను నమ్మి ప్రభు నాయన వెనుదిరిగిపోయిన వారు ఉన్నారు ప్రభు, ఆత్మలో చలారిపోయిన వారు ఉన్నారు ప్రభు నాయన అయా బలహీనలైపోయిన వారు ఉన్నారు ప్రభు, అయా రోగస్తులు ఉన్నారు ప్రభు నాయన. పరిశుద్ధాత్మదేవని సహాయం చేయండి ప్రభు. అయా మీరు కార్యము జరిగించండి ప్రభు. అయా నీ బలమును వారికి దయచేయండి ప్రభు. అయా మీరు కార్యము జరిగించండి పరిశుద్ధాత్మదేవ. అయా నీ ఆత్మ చేత మీరు నడిపించండి ప్రభు. ఎందరైతే నీ ఆత్మ చేత నడిపింపబడతారు అందరూ నా కుమారుల కుమార్తెలని వాక్యము సెలవిస్తుండగా ప్రభు అయా నీ ఆత్మ చేత నేను మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ ఆత్మ స్వరూపంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు. నీ ఆత్మాధీనంలో మమ్మల్ని ఉంచండి పరిశుద్ధాత్మదేవ. అయా మా పట్ల మీరు కార్యము జరిగించండి ప్రభు. నీ బలమైన వాక్కు నంపి ప్రభునైనా నీ బిడ్డలైన వారు మీరు స్వస్థపరచండి. ఏ వ్యాధులు, ఏ బాధలు, ఏ బలహీనతలో ఉన్నారో ప్రభునైనా నీ వాక్కు ద్వారా మీరు స్వస్థతనివ్వండి ప్రభు. అయా బలపరచండి అయ్యా. ఇలా చూసిన ప్రతి వారి పట్ల బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అయా వినబుద్ధిని కలగచ్చేయండి ప్రభు. అయా చూడాలనే అయా ఆతృతను మీరు కలగచ్చేయండి ప్రభు. అనేకులకి నేను మాటలు ప్రచురించే రీతిగానైనా అయా అనేకులకి ప్రభునైనా సువార్త భాగస్తులుగా ప్రభునైనా నీ మాటల ద్వారా అనేకులు బలపరిచే రీతిగా ప్రభు వారిని మీరు సిద్ధపరచండి ప్రభు. నాయనానికి వందనాలు వందనాలు ప్రభు. కృప చూపించండి ప్రభు. ఈ ప్రాంతం వరకే కాదు ప్రభు, అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ప్రభునైనా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభు అనేకులు బలపరచబడడానికి ప్రభు మీ ద్వారాలు తెరవండి ప్రభునైనా. ఈ యొక్క పరిచయం అనేక వ్యాప్తులుగా ప్రభునైనా విస్తరించబడడానికి మీరు ద్వారాలు తెరవండి పరిశుద్ధాత్మదేవానికి వందనాలు ప్రభు. అయా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. అయా నీ సహాయం దయచేయండి దేవానికి వందనాలు 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 ప్రభు. మీ ఆత్మ కార్యమును జరిగించండి ప్రభు. నైనా మీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవు మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా నీ ఆత్మ కార్యములు మా పట్ల మీరు జరిగించండి. పరిచర్యను ప్రభునైనా మీరు వృద్ధి చేయండి ప్రభు. అనే చిత్తానుకూలంగా అయా నీ ఆత్మ స్వారూప్యంలో ప్రభునైనా మీ ఆత్మ ద్వారా మీరు నడిపించండి. నువ్వు ఇచ్చిన దర్శనమును నాయనా, అయా నాయనా నువ్వు ఇచ్చిన వాక్కును ప్రభునైనా అయా తండ్రి అయా శక్తి వంచన లేకుండా ప్రభు ఎక్కడైనా ప్రభు నిలబడగలే శక్తి సామర్థ్యతను మీరు అనుగ్రహించి నీ వాక్కులో ప్రభు నాయన మీ ముందుకు కొనసాగలిగే శక్తి సామర్థ్యతను మాకు దయచేయమని ప్రభు. ఎవరు వినినా ఎవరు వినకపోయినా ప్రభు నీ వాక్కును ప్రకటించమన్నావు ప్రభు నాయన. అయా నాయన వారి యొక్క పాపముల నుండి, శాపముల నుండి, దోషముల నుండి విడిపించగలవాడు నువ్వు ఒక్కడివే ప్రభు నాయన. అయా వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అవి విడిపించండి, నడిపించండి, బలపరచండి అయ్యా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ నీ నామంలో స్థిరపరచమని ప్రభు. అయా నచ్చిన ప్రతి ఒక్కరి వినబుద్ధిని కలగచ్చేయండి. చూచిన ప్రతి వారికి చూడబుద్ధిని కలగచ్చేయండి ప్రభు. విన్న మాటలు వారి హృదయాల్లో అయా ఫలభరితంగా ఫలించబడటకు ప్రభు మంచి నేల పడిన విత్తనం వల్ల ప్రభు అయా 30 60 100 ప్రభు మీరు కార్యము జరిగించమని ప్రభు. ఇది ఆస్తుడు నిలబడుచునిగా ప్రభు. నీ బలమైన వాక్కుని అంచి ప్రభునైనా గుడార్థమైన సంగతులు మర్మములు బయలుపరిచి ప్రభు నాతో మాతో మీరు మాట్లాడి బలం సమీపిస్తున్నామేమో ప్రభునైనా సిద్ధపాటు కలిగి ప్రభు హృదయాలను సరి చేసుకుని నీలోనైనా ముందుకు కొనసాగే కృప, ధన్యత, యోగ్యతను మాకు అందరికీ అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మాట్లాడండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు కనుక ఆసక్తి కలిగి మరి దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు పేరట మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక నెలలో మరి మొదటి ఆదివారం ఈ పునరుద్ధాన దినం రోజు మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై ఆ తండ్రికి ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. స్తుతి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త నీకే స్తోత్రాలు ప్రభు. ఆయన యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినం రోజు ప్రభు అయా మమ్మల్ని సజీవులు గురించామంటే ప్రభు అది కేవలం నీ ప్రణాళికే ప్రభు. నీ చిత్తాన్ని నెరవేర్చే కృప మా అందరికీ దయచేయటానికి స్తోత్రాలు. దినాన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అదేవిధంగా ప్రభు నాయన ఆ మధ్యలో కూడా మరి బల్ల సిద్ధపాటు కలిగింది కాబట్టి ప్రభు అందరం కూడా యోగ్యులుగా పాల్గొంది కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి ఆది కాండము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి అతడు నా తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగిను. అందుకు యాకోబు నేను యోసేపు అను నీ జ్యేష్ఠ కుమారుడును. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించు చేతని అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావు అని నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూచేదాన్ని దగ్గరకు రమ్మని పిలిచాను. యాకోబు తన తండ్రి అని ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏసాపు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏసాపు చేతి వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏసాపు అను నా కుమారుడు నీవే అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్ష రసము తేగా అతడు త్రాగెను. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మనం చూస్తున్నట్లయితే మన యొక్క అంశం ఏంటంటే నటించకండి అనే అంశం ద్వారా ఇది నన్ను మొట్టమొదటి ఆధారం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి మాట అందులో యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటిస్తూ ఉన్నాడు. ఏంటండి, మొట్టమొదటిగా యాకోబు ఇస్సాకు దగ్గర నటిస్తున్నాడు. ఇది నాన్న నీవు నేను కూడా మనము కొన్ని పొందుకోవడానికి ఈ లోకములో ఎంతగా నటిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నటిస్తున్నావు? ఇది నాన్న దేవుడు నిన్ను కూడా ఒకనొక దినాన్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే యాకోబు తన తండ్రి దగ్గరే కుమారుడు నటిస్తూ ఉంటున్నాడు, నటిస్తూ బ్రతుకుతున్నాడు. ఆశీర్వాదములు నేను పొందుకోవాలని చెప్పి ఎంతగా నటనా జీవితం. ప్రార్థనాపరుడే, దేవుని తెలిసిన వ్యక్తి అయినను పడిపోతున్నాడు. ఆశీర్వాదమును బట్టి పడిపోతున్నాడు. మోసము చేయాలని తలంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మోసపూరితమైన ఆలోచనతో ఉన్నాడు. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా ఏదో దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలని నటిస్తూ బ్రతుకుతున్నావా? పైకి తెల్ల వస్త్రాలు ధరించుకొని లోపల ఎంతగానో నీవు నేను మనమందరము కూడా ఆ మోసపూరితమైన ఆలోచన చేత నువ్వు నడుచుకుంటున్నావేమో.
పైకి భక్తిపరుడుగా కనపడుతున్నావు, పైకి ప్రార్థనాపరుడుగా కనపడుతున్నావు, పైకి ఎంతగానో ఇక నీలాంటి భక్తి చేసేవారు లేరని నువ్వు కనపరుస్తున్నావు. కానీ ఇదంతా నటనే అని నీకు ఒక్కడికే తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే అబ్బా పలానా వ్యక్తి ఇక్కడ లేడండి, మంచి ప్రార్థనాపరుడండి, మంచి సేవ చేస్తున్నాడండి, సువార్త ప్రకటిస్తున్నాడండి అని చెప్పి నీ గురించి నలుగురు మాట్లాడుతున్నారేమో. కానీ ఇదంతా నటన అని చెప్పి నీకు ఒక్కడికే తెలుసు. నటిస్తూ బ్రతుకుతున్నావు, ఎన్నాళ్ళ వరకు నువ్వు నటిస్తూ బ్రతుకుతూ ఉంటావు. దేవునికి తెలియదా నువ్వు చేసే పని? ఇది నాన్న యాకోబు ఆశీర్వాదము పొందుకోవడానికి ఏ రీతిగా అయితే నటించి మరి ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడో, కానీ దాని తర్వాత వచ్చే మరి పరిస్థితి అతన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయ్యోక యోసేపు తరుముతూనే ఉన్నాడు, ఎంత భయంకరంగా తరుముతున్నా, అయ్యో నన్ను ఎక్కడ చంపేస్తాడని చెప్పి యాకోబు పరిగెత్తుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇదే నాన్న నేను కూడా మనము కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఎదుట, అంటే తండ్రి ఎదుట కుమారుడు నటిస్తూ, ఈ లోకంలో ఉన్న కుమారుడు గాని కుమార్తె గాని చూడండి, పిల్లల్ని బడికి పొమ్మంటే తల్లిదండ్రుల దగ్గరేమో మాట విన్నట్టుగా బడికి వెళ్తానే ఉంటారు, కానీ వాళ్ళు చేసే పని బడికి వెళ్ళరండి. ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు, విచ్చలవిడిగా భయంకరమైన పాపముల చేత వ్యసనాల చేత తిరుగుతూ ఉన్నారు. తండ్రి ఏమో తల్లి ఏమో గొప్పగా చదువుకుంటున్నారులే మా పిల్లలని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, కానీ తీరా తల్లిదండ్రులు ఎంతగా పిల్లలు మోసం చేస్తున్నారు, ఎంతగా నటనా జీవితంతో బ్రతుకుతున్నారో ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఇది నాన్న నీతో కూడా ప్రభు అయిన దేవుడు మాట్లాడుచున్నాడు. యాకోబు వలె నీవు ఉన్నావా? ఇకనైనా నువ్వు మార్చుకో. యాకోబు మోసగాడే తండ్రిని విడిచాడండి, ఆ ఇంటిని విడిచిపెట్టాడు. అప్పుడు యాకోబు ఇజ్రాయేలుగా మారి మరలా తన తప్పును తను తెలుసుకొని తన పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధానానికి వచ్చినాడు. ఇది నాన్న నీవు నేను మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే. ఒకసారి నువ్వు తప్పు చేసి ఉన్నావా? పోయిన వారం చెప్పిన ఒప్పుకోల ప్రార్థన చేయాలి, పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థించేవారిగా మొట్టమొదటిగా ప్రభు నీకు కార్యము చేయాలంటే మన ప్రభు సన్నిధానంలో ప్రతి విషయం తగ్గించుకొని ఒప్పుకొని, అయ్యా నేను తప్పు చేశాను ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలుగుతావో ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. రెండవ మాటగా మనం చూసుకున్నట్లయితే దలీలా సంసోను ఎదుట నటిస్తూ ఉన్నది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15వ వచనం నుంచి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 15 onwards. Today we are seeing the topic of don't act. We are acting like a people that nobody is caring about us. నిజమే, ఇది నాన్న నీవు నేను కూడా రెండో మాటగా చూసుకుంటే దలీలా లాగా నీ భర్త ఎదుటో నీ భార్య ఎదుటో నువ్వు నటిస్తున్నావేమో, నటిస్తూ బ్రతుకుతున్నావేమో. ఇది నన్ను ఎవరికి తెలియకపోవచ్చు నువ్వు అనుకుంటున్నావు. చూడండి, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు శౌర్యము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను. ఫిలిష్తీయులు సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె ఎద్దుకి రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషునికి పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను శౌర్యము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడునున్నారు. అతడు నిద్ర మేలుకొని అప్పుడు అక్కడ నుండి అక్కడ చూసుకున్నట్లయితే నిజమే మారు విసిగిస్తున్నదని చెప్పి బలము ఎక్కడున్నదో ఆ యొక్క
వ్యక్తి తన భార్యకు చెప్తున్నాడు. ఇదేనా నీవు నేను కూడా కుటుంబ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే భర్త దగ్గర భార్య నటిస్తూ ఉన్నాడు, భార్య దగ్గర భర్త నటిస్తూ ఉన్నాడు. ఒకరికొకరు నిజంగా ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లా. ఎప్పుడు చూసినా అనుమానం అనే పెను భూతము ద్వారా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ఎక్కడ చూసినా ఈ యొక్క క్రైమ్ రేట్ పెరిగిపోతుందంటే అక్రమ సంబంధాల వల్ల, వ్యభిచార ఆలోచన వల్ల, ఆ కామ కృత్యాల వల్ల, రకరకమైన ఆలోచనలతోటి నీవు నేను మనము కూడా ఆ స్థితిలో ఉన్నాము. కాబట్టి చూడండి, పడిపోతున్నా. దలీలా నటిస్తున్నది అతను ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా. నీవు నేను కూడా భర్త దగ్గర నువ్వు నటిస్తున్నావేమో, భార్య అయిన నీవు భర్తగా నీవు భార్య దగ్గర నటిస్తున్నావేమో, ఎంతో ప్రేమ వెలకబోస్తున్నట్టు. ఒక్కసారి జాగ్రత్త. ఈ దినాన కాకపోయినా రేపటి దినానన్నా నువ్వు నటించే నటనా జీవితం ఇతరులకి తెలిసింది కదా. నీ భార్యకి తెలియకపోదా, నీ భర్తకు తెలియకపోదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏదో అక్రమ సంబంధం పెట్టుకొని తెలియకనట్టు నువ్వు నటిస్తూ ఉన్నావేమో. నా భర్తకి తెలియకపోదా, నా భార్యకి తెలియకపోదా, ఏమైందిలే అని చెప్పి నీవు కూడా ఇంకొక సంబంధం పెట్టుకోలేదా, నటిస్తూ బ్రతుకులు. క్రైస్తవులు కూడా ఉన్నారండి, పుట్టుక క్రైస్తవులని పిలువబడుతున్నారు, నటనా జీవితంతో ఉంటున్నారు. ఈవెన్ సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు అందరూ కూడా ఈ మాదిరిగానే కొంతమంది ఇంకను కూడా పైకి తెల్ల వస్త్రములు ధరించుకొని లోపల మాత్రం ఎంతగానో హృదయం అంతా కుష్టి పట్టిపోయి మలినము చేత, భయంకరమైన పాపముల చేత ఇవన్నీ చేస్తూ మరలా మొదటి ఆదివారం రంగాల్ని బలలో పాలు పొందుతూ దేవుడు అంటాడు యోగ్యులుగా పాలు పొందమంటున్నాడు, యోగ్యంగా స్వీకరించమంటున్నాడు. ఇవన్నీ ఆలోచనలతోటి భయంకరమైన పాపములు చేస్తూ మరలా అయ్యా ఇదిగో నన్ను క్షమించు అని చెప్పి నువ్వు వస్తున్నావేమో. ఒక్కసారి జాగ్రత్త, నువ్వు శాపగ్రస్తుడు అవుతావని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. దలీలా నటిస్తున్నది సంసోను ఎదుట, నీవు కూడా నీ భర్త దగ్గర నటిస్తున్నావేమో. భర్త నీ భార్య దగ్గర నువ్వు నటిస్తున్నావేమో. ఓ స్త్రీ ఒక పురుషుడి దగ్గర నువ్వు నటిస్తున్నావేమో, పురుషుడు ఒక స్త్రీ దగ్గర నువ్వు నటిస్తున్నావేమో. జాగ్రత్త, భయంకరమైన పాపంలో నువ్వు పడబోతున్నావు. ఇది నాన్న కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పాపం అనేది బయట పడకపోదా, రహస్యమైనది ఏది మరుగుపరచకూడదు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది కదా. ఎన్నాళ్ళ వరకు నటిస్తూ జీవిస్తూ ఉంటాం. మూడో మాటగా మనం చూసుకుంటే 1 సమూయేలు 18వ అధ్యాయము 17వ వచనం. The book of 1 Samuel chapter 18 verse 17 to 21. సౌలు దావీదు ఎదుట నటిస్తూ ఉన్నాడు. చూడండి, అతన్ని చంపడానికి సౌలు దావీదుని అంత ప్రేమిస్తున్నాడని చెప్పి నటిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 17వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయులు చెయ్యి వాని మీద పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెరోబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధముశాలి అయి ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనని. అందుకు దావీదు రాజునకు అల్లుడగునట్టుకు నేను ఎంతటి వాడును, నా స్థితి ఏనని ఇజ్రాయేలు నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మోరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మొహోలతీయుడైన ఆంద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాను. అయితే తన కుమార్తె అయిన మిఖాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు, ఫిలిష్తీయులు చెయ్యి అతని మీద నుండునట్లుగా నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదవని దావీదుతో చెప్పి తన సేవకులు పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క సౌలు అసూయ చేత ఉన్నాడు, గర్వంతో నింపబడి ఉన్నాడు, భరించలేకపోతున్నాడు.
అందును బట్టి దావీదుని చంపాలని చూస్తూ ఉన్నాడు సౌలు. తన కుమార్తెనే ఉరిగా వేస్తున్నాడు. ఈ దినాన జరుగుతున్న పరిస్థితులు అట్లాంటివి. ఒక వ్యక్తి ఉన్నతంగా స్థితిగా ఎదుగుతుంటే అతను ఏ రీతికైనా చంపాలని చూసో, లేకపోతే ఏ రీతికైనా ఈ సోషల్ మీడియా ద్వారానో భయంకరమైన అతన్ని కిందకు దిగజార్చాలనో, పడవేయాలనో, వెనకబడవేయాలని చెప్పి రకరకమైన ఆలోచనల చేత నీ పైన ఉన్నవారే, నీ తోటి వారే, నీ పక్కవారే, నీ తోటి సేవకుడే, నీ కుటుంబస్తులే, నీ భార్య, నీ భర్తే, నీ పిల్లలే అందరూ కూడా సహించుకోలేక అసూయ చేత నిన్ను చంపడానికి చూస్తున్నారేమో, పడద్రోయడానికి చూస్తున్నారేమో. సౌలు ఎంత కుట్ర పొంది దావీదు విషయంలో పాపము చేసి ఉంటున్నాడండి. నటిస్తూ బ్రతుకుతున్నాడు. పైకేమో అయ్యా నీ అంటి వ్యక్తి ఎక్కడ లేడు, మంచి బలశూడివి, ధైర్యం గలవాడివి, మంచి సేవ చేస్తావు, నువ్వు మంచి పాటలు అనేసాల. అతన్ని ఎలాగ మెప్పించాలంటే అలాగ మెప్పించడానికి నటిస్తూ ఉన్నాడు సౌలు. కానీ తన లోపల ఉన్న ఆలోచన అతన్ని చంపాలని చెప్పి, దావీదుని చంపాలని చెప్పి నటిస్తూ బ్రతుకుతున్నాడు. సొంత కుమార్తెని ఉరిగా వేస్తున్నాడు. దినాన మన లోకంలో జరుగుతుంది అదే. చూడండి, ఒక స్త్రీ ఒక పురుషుని ప్రేమించినప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయింది, కానీ వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? వాళ్ళు అనాథులుగా విడిచిపెడుతున్నారు. అనాథులుగా విడిచిపెట్టడమే కాదు, కొంతమంది అయితే వాళ్ళు చంపేస్తున్నారు. వాళ్ళ సొంత లాభము కొరకు, వాళ్ళ సొంత కామ కోరికల ఆశల కొరకు. ఇది నాన్న నీ బ్రతుకు అలా ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నాళ్ళ వరకు నటిస్తావు? ఎన్ని సంవత్సరాలు నటిస్తూ బ్రతుకుతావు? ఇంకొక వ్యక్తి పాపము అమెరికాలో ఉంటున్నాడు, తన భార్య ఏమో ఇండియాలో ఉంటుంది. ఉండటమే కాదు, ఏదో నా భార్యకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అమెరికా నుంచి వస్తే ఇంకొక పురుషుడితో సైనించి పాపము చేస్తూ ఉన్నది. ఇది ఎలా తెలిస్తే లోకం ఏమనుకుంటుందో అని చెప్పి భర్తని ఎంతగా ప్రేమగా నటిస్తూ తన యొక్క ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని చంపి మరి ఈ లోకంలో పాపము చేయలేదా? భయంకరమైన న్యూస్లండి, భయంకరమైన ఆలోచనలు, నటన జీవితము. ఇదేనా భార్యగా నువ్వు అలా ఉంటున్నామేమో. దేవుని వాక్యము సెలవిస్తుంది, భార్య భర్తని గౌరవించని చెప్పి, భర్త నీ భార్యను ప్రేమించని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇదేనా ఒకరికొకరు పడట్లా, భార్యలు భర్తల మీద అన్యోన్య ప్రేమ ఉండట్లా, ఒకరికొకరు సహకరించుకోవట్లా, ఎప్పుడు చూసిన అనుమానముతోటి, ఎప్పుడు చూసినా నువ్వు ఏం చేస్తావు, నువ్వు అది చేస్తావు అని చెప్పి రకరకమైన నిందలు అనుమానాలతోటి ఈ లోకంలో భార్య భర్తలు బ్రతుకుతూ ఉన్నారు. సౌలేమో సొంత కుమార్తెని ఉరివేసి ఉన్నాడు. ఆ దావీదుని చంపాలని చూసి స్నేహితులు లేరండి. మొన్నటి దినాన మన దగ్గరలోనే కాకినాడ ప్రాంతంలోనే మరి శ్యామలకోట దగ్గర ఒక వ్యక్తిని, ఒక యవనస్తుని 19 సంవత్సరాలు అంటే ప్రేమించాడని చెప్పి మరి దగ్గరగా పిలిచి ఆ యొక్క అమ్మాయి వాళ్ళ అన్నయ్య చంపి అదే ఇసుకలో పాతిపెట్టి ఉన్నాడని చెప్పి. ఎంత భయంకరమైన పాపం, ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారు మానవులు. ఇది నాన్న ఈ లోక ప్రేమలో వ్యర్థమని నువ్వు తెలుసుకో. కుటుంబ ప్రేమలో వ్యర్థమే, నిజమే. భర్త భార్యని సరిగా ప్రేమించట్లా, భార్య భర్తను ప్రేమించట్లా, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించట్లా, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించట్లా. ఎక్కడ చూసిన నటన జీవితమే, ఎక్కడ చూసిన మోసపూరితమైన ఆలోచనలే. సౌలు దావీదును చంపడానికి మొదటగా అసలు అందరి ముందు ఎంత ప్రేమ వెలకబోసి ఉన్నాడు. దళైలో కూడా మరి సంసోని విషయంలో అదే రీతిగా నటిస్తూ బ్రతికి ఉన్నది. మరి యాకోబు కూడా ఆశీర్వాదము పొందుకోవడానికి తండ్రి దగ్గర నటిస్తూ బ్రతికి ఉన్నాడు. ఇది నాన్న నువ్వు ఎలా నటిస్తూ బ్రతుకుతున్నావు? ఎన్నాళ్ళ వరకు నటిస్తూ బ్రతుకుతావు? ఎన్నాళ్ళ వరకు మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. కీర్తనలు 139 వచనం అందరికీ తెలిసిందే కదా. ఆయన కూర్చుండుట, నిలిచి ఉండుట, నువ్వు చేస్తున్న సమస్తం ఆయన ఎరిగినాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నువ్వు మరి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నువ్వు పాపము చేస్తే దేవుడు చూస్తాడని తెలీదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
నువ్వు చేస్తే వింటాడని తెలిసినప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు, నటిస్తున్నప్పుడు, మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, వ్యభిచరిస్తున్నప్పుడు, కామ కోరికలు కలిగినప్పుడు మరి దేవుడికి తెలియదా? ఈ దినాన లోకంలో ఎవరికి తెలియకపోవచ్చేమో. నువ్వు 4 గోడల మధ్య ఉండొచ్చేమో, కానీ ఏదో ఒక దినాన బయటికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 4వ మాటగా 2 సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం. 4వ మాటగా చూసుకుంటే, అమ్నోను తాను రోగి అయినట్లుగా నటిస్తూ ఉన్నాడు. ఎందుకు నటిస్తున్నాడంటే 2 సమూయేలు 13వ అధ్యాయము 1 నుంచి 14. తన సహోదరి తామారుతో శయనించడానికి అమ్నోను రోగి అయినట్టు నటిస్తున్నాడు. చూడండి, వాక్యం చదువుకుందాం. 1వ వచనం నుంచి 2 సమూయేలు 13వ అధ్యాయం 1 నుంచి. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామరకు ఒక సుందరవతి అయి సహోదరి ఉండగా. ఎవరికి ఉందంటండి? తామర ఎలా ఉందంట? సుందరవతిగా ఉన్నదంట, మంచి అందగత్తె అంట. అయితే ఈ యొక్క అమ్నోను ఏం చేస్తున్నాడంటే ఆమెను మోహించాలని చెప్పి, ఇందాకన్నాను కదా, కామముతో దెర్ ఇస్ అ లస్ట్ ఇన్సైడ్ ఆఫ్ us. ఆ కామముతో విలవిలలాడుతున్నారు మానవులు, యమనస్తులు చెడిపోతున్నారు భయంకరమైన ఆలోచనల చేత. అదే రీతిగా తామర విషయంలో కూడా జరిగింది. 2వ వచనం, తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లి అయిన తామరును బట్టి చిక్కిపోయారంట. చూశాడు, ఇక నాకు కావాలి, నేను శయనించాలి. ఎవరో కాదు, సొంత చెల్లేనండి. ఒక అన్నయ్య ఏంటంటే భయంకరమైన పాపము చేస్తూ ఉన్నారు. ఎలా అయినా ఆ చెల్లిని, ఆ తామరని శయనించాలని చెప్పి రోగిగా నటిస్తున్నాడంట. 3వ వచనం, అమ్నోనునకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పమనగా అమ్నోను, నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామరును నేను మోహించినానని అతనితో అనేను. యెహోనాదాబు, నీవు రోగినైనట్టు వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండగా. చూడండి, ఒకటికి ఆలోచన కలిగింది, ఆలోచన చేత ఎలా చేయాలని ఇంకొకటి దానికి డైరెక్షన్ చేస్తున్నాడు, పాపం ఎలా చేయాలని. ఇదేనా నీ స్నేహితులు ఎలా ఉంటారు వారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ చుట్టుపక్కల వారు ఎలాంటి వారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు తప్పు చేస్తుంటే దాన్ని ఖండించేవాడిగా ఉండాలి, కానీ ఆ తప్పుతో వీడు కూడా వత్తాసు పలికి పాపము చేయించేవాడిగా ఉండకూడదు అన్నట్టు. అమ్నోనుకి ఆలోచనలు కలిగినప్పుడు ఈ యోనాదాబు ఏం చేయాలంటే, అరే అది తప్పురా, ఆమె నీ చెల్లి అవుతుందని చెప్పి వాడిని గద్దించి సరిచేయాలి. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే, ఇలా చేస్తే బాగుంటది, నువ్వు రోగిగా నటించి చూడు, ఆమె నీ దగ్గరకు వస్తుంది, అప్పుడు ఆమె నీకు పరిచయం చేస్తుంది, అప్పుడు నువ్వు ఆమెతో సహించొచ్చని ఎంత భయంకరమైన ఆలోచనతో ఉన్నారండి. ఇది నాన్న పాపం ఎందుకు విస్తరిస్తుంది అంటే, నీలో ఆ యొక్క మృగం ఉన్నాడు కాబట్టి, ఆ భయంకరమైన ఆలోచన చేత నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి, ఆ భయంకరమైన పాపములో ఆ యొక్క నీవు ఏంటంటే అమిడిపోయి ఉన్నావు, నువ్వు మునిగిపోయి ఉన్నావు. ఆ బురద నీలో ఇంకనూ ఉన్నది. పేరుకు క్రైస్తవుడవే, విశ్వాసే, ఎందుకు పడిపోతున్నావు అంటే ఆ బురద గుంటలో నువ్వు ఇంకా పడిపోయి ఉన్నావు. పైకి లేవాలా, పేరుకి పేరు మార్చుకున్నావు కానీ నీ బుద్ధి మార్చుకోవాలా, నీ హృదయం మార్చుకోవాలా, నువ్వు శుద్ధుడివి కాలా. అయినను వస్తావు, ఆ యొక్క పరిశుద్ధ బలాన్ని తీసుకుంటావు, మరలా త్రాగుతావు, తింటావు, నేను పరిశుద్ధులని చెప్పుకుంటావు, అయిపోయింది. మరలా మందిరము దాటంగానే అదే పాత రోత జీవితం. ఇక్కడ ఆ విషయం కూడా జరిగింది అదే. నీవు రోగినట్టు వేషం వేసుకొని వెళ్ళమాట. వాడికి రోగం లేదు, అసలు ఆ రోగం వాడికి కలగలేదు, కానీ అలాగ నటిస్తే అయినా ఆమె నా దగ్గరకు వచ్చి నాకు భోజనం పెడతదేమో, అప్పుడైనా నేను శయనించొచ్చేమో. ఎంత ఘోరమైన ఆలోచన, ఎంత పాపపూరితమైన ఆలోచన కలిగి ఉన్నావు. ఇది నాన్న లేవా? చిన్న చిన్న పిల్లలు 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం అని చెప్పి భయంకరమైన పాపపు ఆలోచన చేత యవనస్తులు పడిపోతున్నారు, పిల్లలు పడిపోతున్నారు. బాల్య వివాహాలు అని చెప్పి ఆ యొక్క
కుమార్తె తప్పు చేసిందని చెప్పి ఎవరికి తెలియకుండా వివాహాలు చేస్తున్న సరి చేయాల్సిన తండ్రే తప్పు చేస్తే అట్లా, సరి చేయాల్సిన సరిగా పెంచాల్సిన తల్లే పాపము చేస్తే ఎట్లా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 6వ వచనం, అమ్నోను కాయలు పడినని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లియగు తామరు చేత వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవేమని రాజుతో మనవి చేయగా. చదవండి. దావీదు నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామరు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామరు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా ఎద్దు నుండి అవతలకు పొండైనను. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామరు తాను చేసిన అప్పమును తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్య అమ్నోను యొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో సైనించుము అని చెప్పగా. చాలండి. ఇక్కడ చూడండి, ఒక పక్కేమో తప్పు చేస్తున్నాడు, పాపము చేస్తున్నాడు, మరలా నా చెల్లి రా అని పిలుస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నాడండి ఆ వ్యక్తి. అట్లాంటి మూర్ఖులే ఉన్నారు ఈ లోకములో. వేరే దేశంలో అయినా తప్పు చేస్తే అప్పటికప్పుడు శిక్షిస్తారేమో, కానీ మన భారతదేశంలో అట్లా కాదు. రోజులు పొడిగిస్తూనే ఉంటాడు. వాడు వెళ్తాడు, మళ్ళీ ఏదో 14 సంవత్సరాలనో 10 సంవత్సరాలను ఉంటాడు, మరలా బయటకు వస్తాడు, మరలా చేయడా ఇదేముంది అలవాటు అయిపోయింది అని మరలా అదే తప్పు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అమ్నోను విషయంలో అది జరగల. పాపము చేశాడు, తప్పు చేశాడు, క్షయించాడు. తన అన్నకి ఎంతో కోపం వచ్చింది. ఇట్లా కాదని చెప్పి వేచి చూశాడు, అమ్నోన్ని చంపివేసాడు. ఇదే నాన్న, నీవు జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో. నటించుకో జనులు ఎదుట. మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉండకు. అమ్నోను నటిస్తున్నాడు తన చెల్లితో సైనించాలని చెప్పి. దళైన నటిస్తూ ఉన్నది సంసోను ఎదుట. యాకోబు నటిస్తున్నాడు తన తండ్రి దగ్గర. నీవు కూడా తండ్రి దగ్గర నటించేవాడిగా లేవా? పేరుకేమో మంచి కుమార్తెగా నువ్వు సంపాదించుకుంటున్నావేమో. అయ్యో నా తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నానని పాపం తండ్రి అనుకుంటాడు. నా కుమార్తె నన్ను ఎంతగా ప్రేమిస్తుందని చెప్పి తండ్రి అనుకుంటే, కానీ కుమార్తె చేసే పాపములు తప్పులు తండ్రికి తెలియక ఎవరో చెప్తే ఎంత కుమిలిపోయి చచ్చిపోయే స్థితికి వస్తాడు. ఆ తల్లిదండ్రులకి కుమార్తెలు ఎంతో ఇష్టము, పిల్లలంటే చాలా ఇష్టము. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే హృదయం మీద తన్నుతూ ఉన్నారు. ఆ గుండె పగిలిపోయేలాగా తన్నుతూ ఉన్నారు వాళ్ళ ఆలోచన చెంత. ఇంకా ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం 5వ మాట. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు ఎదుట నటిస్తూ ఉన్నాడు ఆయనను అప్పగించడానికి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం నుంచి. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా బోధకుడు నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు. ఈ 12లో ఒకడు ఉన్నాడు,
వాడు నటిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. మోసపూరితమైన ఆలోచన చేత ఉన్నాడు. ఆయనతో పాటు ప్రార్థన చేస్తున్నారు, ఆయనతో పాటు సువార్త ప్రకటిస్తున్నారు, ఆయనతో పాటు నానా ప్రాంతాలకు వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాడిలో ఏముందంట? నటన జీవితం ఉంది, మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. చూడండి, అదే అధ్యాయం 47, 48, 49లో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు ఉదియు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించిన వాడు నేనేనని ముద్దు పెట్టుకొందును. ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయనే బంధించారు. చూడండి, నేను కూడా మన సొంత వాళ్ళే కొన్నిసార్లు నువ్వు ఎంతో ఎదుగుతున్నావని నీ అన్నయ్య నిన్ను ఏం చేయొచ్చంట అంటే ఏదో ఒక విషయంలో పడగొట్టాలని ఆలోచిస్తున్నాడు. నీ చెల్లె, సొంత వారే, బంధువులే, స్నేహితులే, రక్త సంబంధికులే, తోబుట్టు వాళ్ళే, నీతో పాటు వాళ్ళు ఏం చేస్తారంట? అన్నిట్లో వస్తారు. చూడండి, ప్రతి ఫంక్షన్కి వస్తారు, ప్రతి దానికి నువ్వు సహకరిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. నువ్వు పడిపోయినప్పుడు ఎంత విరవీగిపోతా. నేను చెప్పానండి, వాళ్ళు వెళ్ళా, నేను ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వెళ్ళలేదండి అని చెప్పి మరలా వాళ్ళ హృదయంలో ఏముంది? వాడి పడిపోవాలన్నది, వాడు ఎదగకూడదని ఉంది. ఇంకా మనం అలానే ఉన్నాం. యేసుతో పాటు తిరిగిన యోధా ఇస్కరియోతు నటిస్తూ బ్రతికాడు. ఆయన ఉన్న సంవత్సరం స్వార్థ ప్రకటించాడు, వాక్యం చదివాడు, ఆయనతో పాటు తిరిగాడు, నానా ప్రాంతాల్లో వెళ్ళాడు. అయినా ఎందుకు మారు మనసు రాలేదంటే వాళ్ళు ఇంకా బ్రతికే, వాడు సరిగా దేవుడికి వాడు సరిగా అప్పగించుకోలేదు. కాబట్టి నేను కూడా ఎన్నోసార్లు వాక్యం చెప్తాం, బోధిస్తాం, అన్ని చేస్తాము. కానీ ఏంటంట మనలో సరైన పశ్చాత్తాప హృదయం ఉండట్లా, మనసు ఉండట్లా, ఒప్పుకోలేకపోతున్నా, ప్రార్థించలేకపోతున్నా. ఇంకెన్నాళ్ళ వరకు అలా నటిస్తూ బ్రతుకుతూ ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతకాలం ఇలా బ్రతుకుతూ నటిస్తూ ఉంటావు? నిజమే ప్రభా, అయ్యా నేను దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాను, నేను దిక్కుమాలిన స్థితిలోనే ఉన్నాను, ఇన్నాళ్ళ వరకు నటిస్తూ నేను బ్రతికాను ప్రభా, దయచేసి నన్ను క్షమించను ఆయన. అయ్యా అమ్నోను వలె ఉన్నానేమో ప్రభా, యవనస్తుడా నీతోటే మాట్లాడుతున్నాను. అమ్నోను వలె నీవు ఉన్నావేమో తామర విషయంలో. యవన కాలములో నీ కామ కోరికలను బట్టి సొంత చెల్లిని నువ్వు శయనించాలని ఆలోచిస్తున్నావేమో. భయంకరమైన పాపములో పడిపోతున్నావు. దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. జాగ్రత్త. దలైలా లాగా భర్త దగ్గర నువ్వు నటిస్తున్నావేమో భార్యగా. భర్త నీ భార్య దగ్గర నువ్వు నటిస్తున్నావేమో ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకో. జాగ్రత్త. కుమారుడా తండ్రి దగ్గర నువ్వు నటిస్తున్నావేమో, ఓ తండ్రి నీ కుమారుడి దగ్గర నువ్వు నటిస్తున్నావేమో. జాగ్రత్త. అందరి విషయమై దేవుడు చెప్తున్నా, కుటుంబ విషయం చెప్తున్నాడు, భార్య భర్తల దగ్గర చెప్తున్నాడు, అక్క చెల్లెలు తమ్ముడి దగ్గర చెప్తున్నాడు, అన్నయ్య దగ్గర చెప్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళ స్నేహితుల గురించి, బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి చెప్తున్నాడు. ఆఖరికి దేవుని వాక్యము చెప్తున్నా, యేసు ప్రభు కూడా మనకి తెలియపరుస్తున్నా. నువ్వు వెంబడిస్తున్నావు, దేవుని గురించి తెలుసుకున్నావు, ఆయన నీలో సరైన మార్పు రాల. ఇది నన్ను బలమన మధ్యలో దానిలో పాలు పొందాలంటే యోగ్యంగా ప్రభు సన్నిధానంలోనే ఉండాలి. మనం తగ్గించుకుంటాం. నిజమే ప్రభా, తెలుసో తెలియకో నటిస్తూ బ్రతికి ఉన్నానేమో ప్రభా, నా పాపములు, నా శాపములు, నా అతిక్రమములు, నా దోషములు ప్రభా నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను నాయన. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నన్ను ప్రార్థించగలిగితే ఆయన మీకు సహాయం చేసే దేవుడై ఉన్నాను. ఈ సమయంలో బల్ల మన మధ్యలో ఉన్నది కాబట్టి అందరూ కూడా సిద్ధపాటు కలిగి బల్లలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం.
అదే రీతిగా మరి ప్రార్థనలో ఉన్నట్లయితే మరి బలను స్వీకరిద్దాం. మనకై మనం ప్రభు సన్నిధానంలో, అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభు, నన్ను ఒక్కసారి క్షమించి అని ఆయన ప్రార్థన ఆయన సన్నిధానంలో అడిగినప్పుడు ఆయన ఈ ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయడని చెప్పెను. మన మధ్యలో మరి ఆయన యొక్క శరీరం ఉన్నది కాబట్టి మనం సిద్ధపాటు కలిగి యోగ్యంగా బలలో పాలు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. యోగ్యులుగా మనం అందరం కూడా మన పాపములు ప్రభు సన్నిధానంలో ఒప్పుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు యొక్క రొట్టెని శరీరంలో మనము భుజించే వారిగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలనైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభు. ఇక రెక్టనైనా నీ శరీరానికి సాదృశ్యంగా ప్రభు మేము స్వీకరించుచుండగానైనా అయ్యా మాలో ఏ బలహీనతలున్నా, ఏ రోగములు పాపములున్నా అయినా సమస్తం విడిచిపెట్టింది మమ్మల్ని స్వస్థపరచండి, విడుదలనివ్వండి ప్రభు. నీ ఆలోచనలతో ముందుకు మమ్మల్ని నడిపించండి ప్రభు. అయ్యా మమ్మల్ని స్వస్థపరిచేవాడు నువ్వు ఒక్కడివే ప్రభు. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని బాగు చేయలేదు కానీ ప్రభు నువ్వే సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీ చేతులుగా ఉంది. యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదే రీతికి మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు పాట పాడుచుండగా మీ మధ్యలోకి రొట్టె తీసుకొని రాబడుతుంది. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. అలయ్యా కోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయ్యా కోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగున వాళ్ళు ప్రభు శరీరం అని యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందులో మీరు అనేకులు బలహీనులై రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అదేవిధంగా భోజనమైన పిమ్మట ఈ యొక్క ద్రాక్ష రసము మరి ఆయన రక్తానికి సాదృశ్యంగా మనం స్వీకరించుచుండగా యోగ్యులుగా ప్రార్థనాపూర్వకంగా స్వీకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి స్తోత్రాలు. మా పాప దోషాలయ నిమిత్తమై ప్రభా నీ రక్తాన్ని క్రయదానంగా చెల్లించి ప్రభా
అయ్యా ఎంతగానో ప్రేమించున్నావు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. ఇదిగో నాయన ద్రాక్షరసం నాయన రక్తాన్ని స్వీకరించుచుండగా ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి తొలగించండి. ఆయా రోగముల నుంచి విడిపించండి ప్రభా. అనాలోచన నుంచి విడిపించండి ప్రభా. పవిత్రంగా పరిశుద్ధంగా మార్చండి నాయన. నూతనమైన వ్యక్తిగా మమ్మల్ని చేయని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక నాయన సరైన తీర్మానం తీసుకొని యోగ్యులుగా ముందుకు వెళ్ళే కృప దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదే రీతిగా మరి పాట పాడుచున్నప్పుడు మీ మధ్యలో ఆయన యొక్క రక్తము ద్రాక్షరసము రాబడుతుంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆఖరి ప్రార్థన మరి బ్రదర్ మోజెస్ గారు నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన 6 మాసాలు తండ్రి ప్రభా, నీ కృప నీ దయ చొప్పున ప్రభుని రక్షించి 7వ నెలలో మొదటి పునరుద్ధాన దినమందు తండ్రి నా ప్రభు నీ బలను సమీపించడానికి నువ్వు చూపుడే మహామహిమ కలిగిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నీ సన్నిధిలో తండ్రి మేము అందరం ఉన్నాం అయ్యా. నీ యొక్క రక్త మాంసముల్లో మేము పాలిభాగస్తులయ్యాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, నీ రక్త మాంసముల్లో మేము పాలిభాగస్తులు అవ్వాలని తన యోగ్యమైన మనస్సు మాకు కావాలి తండ్రి నా ప్రభా. అయ్యా, నటనా జీవితం విడిచిపెట్టి అయ్యా భక్తి కలిగి ప్రభా నీలో ఉండాలని తండ్రి ప్రభా. కుటుంబం ఎలా కట్టబడాలో అయ్యా, తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లల దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలో, భార్య భర్తలు ఎలా ఉండాలో అయ్యా, ప్రతి విషయాన్ని ప్రభు యవనస్తులు ఎలా ఉండాలో ప్రతిదీ తండ్రి ప్రభు ఈ రోజున దైవజనులతో ముఖాంతరంలోంచి ప్రభును మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అయ్యా, తండ్రి దగ్గర కుమారులు తండ్రి నా కుమార్తెలు ఎలా నటిస్తున్నారో ప్రభా, వారి వ్యక్తిగత జీవితంలో తండ్రి నా ప్రభా తండ్రిని మోసగిస్తూ, తల్లిని మోసగిస్తూ, భార్య భర్తలను మోసగిస్తూ అయ్యా తండ్రి నా ప్రభా, పిల్లలను మోసగిస్తూ తండ్రి నా ప్రభా అయ్యా తండ్రి నా ప్రభా సంఘ కాపరిని మోసగిస్తూ ప్రభా అయ్యా ఉంటున్నారు తండ్రి నా ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. అటు రీతిగా తండ్రి ప్రభా మోసభరితముగా మేము ఉండకుండా ప్రభా నటనా జీవితం విడిచిపెట్టి ప్రభా అయ్యా యథార్థమైన జీవితమును జీవిస్తూ నీ యందు మంచి పేరు పొంది తన బిడ్డల వల్ల తండ్రి మేము జీవించుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, పేతురు యథార్థవంతుడే తన పాపమును ఒప్పుకున్నాడు అయ్యా. అటు రీతిగా తన్ని యథార్థవంతులుగా ప్రభా అయ్యా మేము మీ యందు తన్ని జీవించే కృప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ 7వ నెలలో తండ్రిన ప్రభా మా ఎడల నీ కృప విస్తరించునుగా అని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు నామములో తన ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, తన యూట్యూబ్ ద్వారా అయ్యా తన వాట్సాప్ ద్వారా జరుగుతున్న ఈ ఆన్లైన్ పరిచర్లో ఎందరైతే తన పాలి భాగస్తులుగా ఉండి నీ వాక్యాన్ని వింటున్నారో, వాక్యానందులో నడుస్తున్నారో, వాక్యానుసరంగా జీవిస్తున్నారో వారందరి ఎడల ప్రభా ఈ 7వ నెలలో అయ్యా నీ మహిమ కలిగిన కార్యాలు యేసు నామములో జరుగునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను.
ఎవరైతే అనారోగ్యములతో, వ్యాధి బాధలతో, కుటుంబ సమస్యలతో, లేములతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా 6 నెలలు చేయలేని పనులని 7వ నెలలో తన వారి జీవితంలో నీ కార్యములు సఫలమగునుగాకని ప్రార్థిస్తున్నాను. 7వ నెలలో తన సంపూర్తిగా తన ప్రభా వారి ఎడల జరిగించి నీ నామానికి మహిమకరంగా తన గొప్ప దేవుని ఆరాధిస్తున్నాను తండ్రి. నా ప్రభా అయ్యా గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికైతే ఇంకా గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్నారో యేసు నామములో తన ఈ నెలలో వారికి గర్భ ద్వారాలు తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామములో ఘనమైన వివాహాలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు నామములో తండ్రి ప్రభా ఉద్యోగాలు కలుగునుగాక యేసు నామములో వ్యాపారాలు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. 7వ నెల తండ్రి ప్రభా సంపూర్తిగా వారి జీవితంలో నీ కృప విస్తరించునుగాకని ప్రార్థిస్తూ ఈ ఆన్లైన్ పరిచర్య యేసు నామములో తన బలమైన పరిచర్యగా అయ్యా విస్తరించునుగాక. వృద్ధుల పరిచర్య విస్తరించునుగాక, అనాథుల పరిచర్య యేసు విస్తరించునుగాక. యేసు నామములో తండ్రి ప్రభు ఈ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య యేసు నామములో తండ్రి అది 100 ఫలములు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి, ఆశీర్వదించండి అయ్యా. వాక్యం ఎత్తి బలపరిచిన దాసులను మరింత అభిషేకముతో రాను దినాలు మీరు బలముగా వాడుకోమని తను ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ఈవులన్నిటినీ ప్రభా క్రీస్తు యేసు మహిమలో వారికి తీర్చబడునుగాక. అయ్యా ఆకాశ వాక్యట్లు విప్పి రాష్ట్ర ధనములను దాచబడిన ప్రతి ధననిధులను ప్రభా వారి వడిలో పెట్టమని తండ్రి ప్రభు ఈ మరిచరికి కావలసిన ప్రతి తండ్రి ప్రభు సోర్స్ మీరు అనుగ్రహించండి. అయ్యా చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి స్థలమును, ఆ యొక్క తన చిత్తమును, నీ ప్రణాళికను, నీ దర్శనమును అనుగ్రహించి ప్రభా నీ దాసులు మరింత లోతులకు మీరు నడిపించి అయ్యా ఆన్లైన్ పరిచర్య కాదు తండ్రి ప్రభు లైవ్ లో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభు అనేకులకు తండ్రి ప్రభు స్వస్థత విడుదల జరిగించేటట్లుగా ప్రభా నీ మహిమ కలిగిన మందిరంలో తన పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభా ఈ కుటుంబానికి అనుగ్రహించి నామానికి మహిమ తెచ్చుకోమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీరే పొందుకున్నాం. నా ప్రభు నుండి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. And thank you for watching this live, and we really appreciate your time, and we really honor you. If you have any prayer request, you can drop your prayer request on the comment section. We are going to pray for you. आपको कोई भी प्रार्थना अवसर है आप नीचे अपना కామెంట్ సెక్షన్ में दे सकते हैं. हम आपके लिए ప్రార్థన करेंगे. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీరు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి బలపరచుగాక. షాలోమ్.